ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి అడ్వకేట్, పబ్లిక్ స్పీకర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ ఉషశ్రీ. ఒకసారి మాట్లాడదాం. ఉషా, నమస్తే. నమస్తే రాధా. సో ఉషా, అహ్మదాబాద్ ఘటన ఇన్సిడెంట్లో నిజంగా అంటే అందులో ఒక్కొక్కరు ఆటో డ్రైవర్ కూతురు కావచ్చు, అమ్మాయి చనిపోయింది. ఇంకొకటి ఏంటి అంటే ఒక లవర్స్, అసలు వాళ్ళిద్దరిని చూస్తేనే ఎంత చూడముచ్చటగా ఉన్నారంటే ఆ అబ్బాయి వాళ్ళ లవర్స్ బాడీ కోసం ఎంతగా బాధపడుతున్నాడు. అప్పుడు మీడియా వెళ్ళి అడిగింది అసలు ఏంటి అని. అంటే వాళ్ళు బంగారం లాంటి భవిష్యత్తు కోసం కన్న జంట, నెక్స్ట్ కాబోయే ముచ్చటైన జంట ఇంత విషాదాన్ని ఇచ్చింది ఈ సాంకేతిక లోపాల వల్ల. ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే రాజు పటేల్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మనం. 70 తులాల బంగారు, ఎంత గొప్ప మనిషి, మానవతావాది. అంటే ఇంకా మన సమాజంలో మానవత్వం అనేది ఒకటి ఉంది అని చూపించాడు రాజు పటేల్. ఒక్కసారి రాజు పటేల్ గురించి. రాజు పటేల్ గారు మనం ఇప్పుడు ఈ ఘటన ఇప్పుడే చేశారని కదా, 2008లో కూడా అహ్మదాబాద్ బాంబ్ బ్లాస్ట్లో హిస్ కాంట్రిబ్యూషన్ ఇస్ ఎబంగస్. ఓకే, ఒక మనిషి అదేదో సందర్భం అప్పుడేదో జరిగింది కాబట్టి అప్పటికప్పుడు వెళ్ళి ఆయన ఏం హెల్ప్ చేయలేదు. ఆయన కన్స్ట్రక్షన్ వ్యాపారి అండ్ ఇది జరిగినప్పుడు ఆయన జస్ట్ 100 మీటర్స్ దూరంలోనే ఉన్నారు. ఇది ఈ అహ్మదాబాద్ ఫ్లైట్ ఇన్సిడెంట్ అప్పుడు. ఎస్, ఆయన ఒక కన్స్ట్రక్షన్ వ్యాపారి అండ్ మానవత్వానికి ఒక మరో రూపం అని చెప్పాలి. ఇంకా మనం ఈ కలియుగంలో కూడా కుంటికాలతో ధర్మం ఇంకా అంటే దేదీప్యమానంగా వెలుగుతోంది. ఇలాంటి మనుషులు ఉండబట్టే మనం ఇంకా బ్రతికి బట్టగడుతున్నాము అని చెప్పాలి. ఎందుకంటే అంత దారుణమైన సిచ్యువేషన్ జరిగినప్పుడు హీ వాజ్ జస్ట్ లైక్ 100 మీటర్స్ అవే. అండ్ జరిగిన వెంటనే కూడా అసలు ఆ మంటలు, విపరీతమైన మంటలు అవన్నీ ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయారు. ఒక 15-20 మినిట్స్ వెయిట్ చేసి ద మొమెంట్ ఇట్లాగా అంబులెన్స్లు అండ్ అగ్నిమాపక దళాలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆయన టీంతో వెళ్ళి చీరలు దొరికితే చీరలు, గుడ్డలు దొరికితే గుడ్డలు, దుప్పట్లు దొరికితే దుప్పట్లు. హీ హ్యావెంట్ ఈవెన్ వెయిటెడ్ ఫర్ ద స్ట్రెచెస్ టు కమ్. ఎంటైర్ టీమ్ ఆయన్ని మొత్తం ఆ స్ట్రెచెస్ రాకుండా, సో అక్కడ హాస్పిటల్లో ఏవో తీసుకొస్తారు, దానికోసం వెయిట్ చేయకుండా ఏది దొరికితే దాంతో అక్కడున్న మనుషుల్ని, శవాల్ని, అసలు ఆయన ఎంత హృదయ విదారకంగా ఉండి మన దగ్గరికి వెళ్ళటానికి కూడా అసహ్యించుకునే నార్మల్ పీపుల్ అయితే బాధ, భయము. అంటే క్రైమ్ సీన్ లో ఒక్కొక్కసారి వెళ్ళలేరు రాదా. అంటే ఆయన ఎంత గొప్ప మనసు అయ్యి సొంత వాళ్ళని కూడా మనం చూడలేని పరిస్థితికి వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే క్రిమినల్ లాయర్, మన అఫెన్సెస్ జరిగినప్పుడు మనం వెళ్ళలేము కొన్ని హ్యాండిల్ ఆ బ్లడ్ గాని. ఆయన నిజంగా మనిషి రూపంలో ఉన్న భగవంతుడు అని చెప్పాలి. ఆయనతో పాటు ఆయన టీంని కూడా తీసుకొచ్చి అక్కడ ఇమీడియట్ గా ఏది కుదిరితే అది ఆయన వంతు సాయం అంత మంటల్లో ఆర్పగలిగిన తర్వాత అసలు ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళని సేఫ్ స్పేస్కి తీసుకొచ్చి, కుదిరితే అక్కడున్న డాక్టర్స్ దగ్గరికి తీసుకొచ్చి, ఇదంతా ఒక ఎత్తు అయితే కాస్త మంటలన్నీ ఆరిన తర్వాత ఈ పాప ఎవరి వస్తువులు ఎక్కడ పడిపోయి ఉన్నాయి. యూజువల్గా దొంగలైతే ఏం చేస్తారు, ఎక్కడికక్కడ తీసుకొని ముందు జేబులో వేసుకొని వెళ్ళిపోతారు. చూపించడానికి మనం సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటారు, కానీ తీసి టక్కన లోపల పెట్టుకొని ఈయన నిజంగా ఆయన వినమ్రతకి, నిజాయితీకి ఆ సత్యవంతుడని చెప్పాలి మనం ఒక రకంగా. 80,000 రూపాయలు క్యాష్, 70 తులాలు ఈక్వల్ టు 80 lakhs వర్త్ బంగారం. ఒక భగవద్గీత దొరికిందంట, పాస్పోర్ట్లు ఎప్పుడు ఎవరు ఏం ఉపయోగపడుతుందో, ఏమి ఇన్ఫర్మేషనో అన్నీ ఆయన తీసుకొని చక్కగా కవర్లో పెట్టుకొని అక్కడ తీసుకెళ్ళి పోలీస్ వారికి సబ్మిట్ చేయడం అనేది నిజంగా ఆయన మనిషి రూపంలో ఇంకా మానవత్వం బ్రతికే ఉంది, నిజాయితీ బతికే ఉంది. స్వార్థపు అన్నదమ్ములు కొట్టుకొని డబ్బుల కోసం కేసులు వేసే పరిస్థితులు, ₹1 ఆయన ఎంత మనోనిబ్బరంతో జాగ్రత్తగా వాటిల్ని తీసుకొచ్చి అంటే చక్కగా ఎవరికి ఇది చెందుద్దో వాళ్ళకి ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం రాధా. ఎందుకంటే ఎంత మనం ఈయన గురించి మనం ఎక్స్క్లూజివ్గా చెప్పాలి. మనకు బాంబ్ బ్లాస్ట్లో కూడా ఆయన చాలా హెల్ప్ చేశారు 2008లో. అండ్ ఆయన కన్స్ట్రక్షన్ కంపెనీ ఎంతోమంది జనాలు ఉంటారు, సో వాళ్ళని కూడా ఆయన ఎంత చక్కగా చూసుకొని వాళ్ళు కూడా ఇమీడియట్గా హెల్ప్ చేయండి అంటే హెల్ప్ చేసి ఉంటే. ఎందుకంటే ఆ టైంలో సంఘటన జరిగిన టైంలో ఎక్కడన్నా కొన ఊపిరి ఉన్నా, ఎక్కడన్నా ఒక్కళ్ళు ఇది ఉన్నా సరే ఈయన వల్ల బతికే ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా. అసలు మనం చేతులెత్తి ఆయనకి దండం పెట్టాలి అండ్ శిరసాభివందనాలు ఆయనకి. ఇట్లాంటి మనుషులు ఉండబట్టి మనం కూడా బతుకుతున్నాం.
ధర్మం ఇంకా బతుకుతోంది. నిజంగా నువ్వు అన్నట్టు ఏంటంటే అన్నదమ్ముల్లోనే సఖ్యత లేదు అంటే మనం ఎన్నో చూసింటాము గతంలో కూడా. తలకొరివి పెట్టాలి అంటే ఆస్తి పంచితే గానీ తలకొరివి పెట్టమన్న వాళ్ళు కానీ కోటాను కోట్లు అంబానీలే కొట్టుకొని చేస్తున్నారు కదా రాధా. మనం చిన్న డబ్బుల గురించి మాట్లాడుకుంటే ఎలా అలాంటిది నిజంగా ఆయన మనసుకి మాత్రం నిజంగా ఎన్ని చెప్పి ఎంత ట్యాక్స్ చెప్పినా తక్కువే ఆ మనిషికి మాత్రం. అలాంటి గుణం మనం కూడా ఇలాంటి వాళ్ళని చూసి చాలా చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఎందుకంటే నేను కూడా భయపడతాను వెళ్ళాలంటే, బట్ ఆయన అంత పెద్ద ఆయన, ఇంకా మనం ఏజ్ లో ఉన్నాం, మనకి బలం ఉంది, దృఢత్వం ఉంది, 53 అంటే కొంచెం అలా ఉన్నా సరే ఆయన వెళ్ళి అంత ఇమీడియట్ గా చేశారంటే ఇలాంటి సంఘటనలు మనం ఎక్స్క్లూజివ్ గా ఇది మాట్లాడుకోవడానికి రీజను ఏదన్నా జరిగినప్పుడు మనిషికి మనిషి తోడు. అవును, మానవత్వం అనేది జంతువులకి లేనిది, మనిషికి ఒక్కళ్ళకే ఉన్నది. జంతు ప్రవృత్తి పట్టుకొని పీకి లాక్కోకుండా ఇవ్వటం, ఏమి ఇవ్వగలను నిజంగా నేర్చుకున్నాను ఈ విషయంలో. సూపర్, నిజం కరెక్ట్గా చెప్పావు ఉషా. మానవత్వం అనేది నిజంగా నశించిపోతుంది. ఇలాంటి వాళ్ళ వల్లే మనం ఈ మాత్రమన్నా బతుకుతున్నాం. దయచేసి అందరూ కొంచెం మారండి మనుషులు. థ్యాంక్ యూ.